వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను వచ్చేసి కట్ క్రీజ్ మెథడ్ చూపిస్తున్నాను. నేను డార్క్ బ్రౌన్ కలర్ తీసుకున్నాను. డార్క్ బ్రౌన్ కలర్ యూస్ చేసి ఫుల్ ఐ మేకప్ చూపిస్తున్నాను. ఇక్కడ నేను హ్యాండ్ యూస్ చేశాను. లైక్ హ్యాండ్ మీద బేసిక్ స్కిన్ ప్రిపరేషన్ చేసి ఐ కాజల్ కొంచెం అప్లై చేశాను. ఇన్నర్ ఏరియా వచ్చేసి నేను డార్క్ బ్రౌన్ యూస్ చేశాను. ఇంకా దానిపైన వచ్చేసి లైటిష్ బ్రౌన్ కలర్ యూస్ చేశాను. కొంచెం మెరూన్ టచ్ వచ్చే బ్రౌన్ కలర్ యూస్ చేశాను. వన్స్ అది ఫినిష్ అయిన తర్వాత టు బోత్ ఐస్ పైన కొంచెం కన్సీలర్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి బ్రో ఏరియా అంటారు. అక్కడ మనం హైలైటింగ్ యూస్ చేయొచ్చు. ఇక్కడ కొంచెం ప్రొడక్ట్ వచ్చేసింది, దాన్ని కొంచెం నెగ్లెక్ట్ చేయండి. ఈ పైన ఏమో కొంచెం హైలైటింగ్ యూస్ చేస్తాము. సో ఇప్పుడు వచ్చేసి నేను కొంచెం కన్సీలర్ అప్లై చేశాను టు జస్ట్ గెట్ దట్ క్రీజ్ లైన్ అనమాట. ఆ క్రీజ్ లైన్ కోసం ఈ ప్యాటర్న్ అయినా ఫాలో అవ్వచ్చు. ఆర్ ఎల్స్ ఐ ఉంటుంది కదా, ఐ వచ్చేసి ఐ ఏరియా టిప్ దగ్గర కొంచెం కన్సీలర్ అప్లై చేసి ఐని లిఫ్ట్ చేస్తే మనకి ఎగ్జాక్ట్ క్రీజ్ లైన్ అనేది ఐడియా వచ్చేస్తుంది. అది నేను ఇంకొక వీడియోలో మీకు క్లియర్గా చేసి చూపిస్తాను. ఇప్పటికైతే నేను ఇలాగా కన్సీలర్ అప్లై చేసి కట్ క్రీజ్ మెథడ్ని చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఫుల్ క్రీజ్ అనమాట. ఫుల్ మొత్తం ఐ అంతా అప్లై చేస్తున్నాను. ఇంకా దీనిపైన ఐ విల్ యూస్ సమ్ లైట్ కలర్ అనమాట. వీ కెన్ ఆల్సో యూస్ గ్లిటర్స్ ఇఫ్ యూ వాంట్. బేస్ యూస్ చేయవచ్చు. దాని మీద గ్లిటర్ కంటే ముందు ఏదన్నా కొంచెం బేస్ అప్లై చేసాము అంటే దట్ కెన్ బి లాంగ్ లాస్టింగ్, ఇంకా చాలా ఎలివేటింగ్గా కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.